ఒకరేమో బురక పెడుతున్నారని, ఒకరేమో కుక్కకి బెల్ట్ కట్టాలని, ఒకరేమో స్టవ్ మీద పాలు స్టవ్ ఆపలేదని, ఇలాగా చాలా మంది విడాకులు ఇస్తూ ఉంటారు ఎక్కడ అబ్రాడ్ లో. కానీ మన భారతదేశంలో పుట్టడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే మన భారతదేశానికి ఉన్న చరిత్ర ఏంటంటే, ఈ విడాకులు అనే పదం మన దగ్గర లేదండి. మన సాంప్రదాయం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాశ్చాత్య దేశాల నుంచి మన దగ్గరికి వచ్చింది. వీళ్ళు ఏంటంటే దీన్ని వీళ్ళు కూడా సిల్లిగా తీసుకుంటున్నారు. కానీ కోర్టు ఏం చేస్తుంది అని అంటే, విడాకులు మనం కోరుకోగానే వెంటనే విడాకులు ఇవ్వదు. తిప్పిద్ది తిప్పిద్ది తిప్పిద్ది. ఎందుకు తిప్పుతారు కోర్టు వాళ్ళు? భారతీయ వ్యవస్థలో విడాకులు అనేది జరగద్దు, అవి నిషేధం, అందరూ కలిసే ఉండాలి, భార్యాభర్తలని కలిసే ఉండాలి. కాబట్టి ఈ విడాకుల వ్యవస్థ అనేది అసలు మొత్తానికే నిర్మూలించాలి అని చెప్పి మన భారతదేశంలో ఈ కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే విడాకులను తొందరగా ఇవ్వరు. సో వాళ్ళని చూసి మనము కొన్ని నేర్చుకోవాలి, కొన్ని నేర్చుకోకూడని కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి, భార్యాభర్తలు ప్రతి ఒక్కరు కూడా.